నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ డీప్ సీక్ అనే చైనా కంపెనీ వల్ల నిన్న షేర్ మార్కెట్ దాదాపు చాలా నష్టాన్ని చవిచూసింది సార్. అలాగే అమెరికన్ షేర్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. అసలు ఈ డీప్ సీక్ అనే చైనా కంపెనీ ఏంటి సార్? ఎందుకని దానివల్ల షేర్ మార్కెట్ అంత పడిపోయింది నిన్న? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న పేరు డీప్ సీక్ ఏఐ. ఇది దాదాపు నేనే కొన్ని పరిశీలిస్తే కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లో దీని మీద 24 గంటల్లో వచ్చాయి. మనం డీప్ సీక్ అని కొడితే దాదాపు 1,00,000 పైన ఎంట్రీస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో అంటే డీప్ సీక్ అని ఏఐ ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా యూరప్, అమెరికా, ఇండియా లాంటి స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయినాయి. సో ఒక్క ఇండియాలోనే నిన్న 9,28,000 కోట్లు ఒక్కసారిగా లాస్లకి వచ్చేసింది, అంటే మాయమైనాయి. మనకి మామూలుగా ప్రధానంగా 2 సెన్సెక్స్లు ఉంటాయి. ఒకటి బిఎస్సి అంటారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ది, అది 30 కంపెనీస్ ఉంటాయి. అట్లాగే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 824 పాయింట్లు ఒక రోజులో పడిపోయి 75,366 పాయింట్లకి చేరిపోయింది. అట్లాగే నిఫ్టీ 263 పాయింట్లు పడిపోయి 22,829 పాయింట్లకి పడిపోయింది. అంటే 23,000కి దిగకుండా ఉనింది గత కొంతకాలంగా, అది నిన్న దిగిపోయింది. అంటే ప్రధాన సెన్సెక్స్లు ఈ రెండు కలిపి దాదాపు 1% వరకు పడిపోతాయి. బిఎస్సి మిడ్ క్యాప్ అంటారు, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 రకాలు ఉంటాయి. మిడ్ క్యాప్ ఏమో 2.7%, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కువ పడిపోయినాయి. స్మాల్ క్యాప్ ఏమో 3.5% పడిపోయినాయి అన్నమాట. సో ఈ స్థాయిలో పడిపోవడానికి, ఇండియాలో స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే అమెరికా ఇటు కొలంబియా, లాటిన్ అమెరికన్ దేశానికి కొలంబియాకి ఆల్రెడీ 25% ట్యాక్స్ కట్ టారిఫ్ని పెంచింది. దీన్ని ఇంకా 50% చేస్తానని కూడా ప్రకటించాడు. దీనికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కూడా ఒక పెద్ద లేఖ రాశాడు. అది ఆంధ్రజ్యోతిలో కూడా అనువాదం అయింది ఈరోజు. అంటే ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాశాడు. నన్ను చంపినా పర్వాలేదు, మీరు మహా అంటే నన్ను చంపుతారేమో, నేను రెడీగా ఉన్నాను, నేను కానీ మీకు తల ఉంచనని ఆయన ఇచ్చాడు. అలాగే మెక్సికో, కెనడా మీద కూడా ఫిబ్రవరి 1 నుంచి 25% టారిఫ్స్ వేస్తానని అనౌన్స్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గందరగోళాన్ని, భయాందోళన క్రియేట్ చేసింది. ఎందుకంటే ట్రేడ్ వార్స్ వస్తాయి అన్న ఇది, దాని ప్రభావం ఇండియా మీద కూడా పడింది. అట్లాగే విత్డ్రాయల్స్, అంటే మన దేశంలో పెడుతున్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేసుకుంటున్నారు. అది జనవరి 24 వరకు చూసుకుంటే దాదాపు 64,64,156 కోట్లు విత్డ్రా చేసుకున్నారు. అంటే రోజుకి 2,000 నుంచి 5,000 వరకు కోట్ల విత్డ్రాయల్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేసుకోగానే ఇక్కడ పెడుతున్న రీటైల్ ఇన్వెస్టర్లు కానీ వీళ్ళందరూ ఒక భయాందోళనకు గురయ్యి వీళ్ళు అమ్మేసుకుంటారు అన్నమాట. అమ్మకాలు ఒత్తిడి నిన్న విపరీతంగా ఉన్నింది. అట్లాగే మూడోది డీప్ సీక్ అనే కంపెనీ, దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. నాలుగోది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇప్పుడు త్వరలో రాబోతున్నాయి, వెన్స్డే రేపు. సో అవి పెంచరు అనేది, తగ్గవు, ఇంకా తగ్గితే కొద్దిగా ఆలంబన ఉంటుంది, తగ్గే ప్రసక్తి కనబడలేదు అన్నది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి కార్పొరేట్ దాని ఏమంటారు, క్వార్టర్ రిజల్ట్స్ డిసెంబర్ది, అంటే లాస్ట్ ఇయర్ 3వ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ కొన్ని కంపెనీలు చేస్తే అవన్నీ కూడా ఆశాజనకంగా లేవు. అంటే మన జీడిపి వృద్ధి రేటు కూడా సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 5.4%కి పడిపోయింది. ఇది 2 ఏళ్లలో అతి తక్కువ అన్నమాట జీడిపి. అంటే మామూలుగా మన జీడిపి గ్రోత్ని 6 to 8% ఉండాలనేది పెట్టుకున్నారు, కానీ దానికంటే కూడా కింద పడిపోయింది. దానివల్ల కూడా ఇదవుతున్నారు. అంటే ముఖ్యంగా అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోయింది. అట్లాగే డాలర్ బలపడుతుంది రోజు రోజుకి. ఇందాక చూస్తే నేను $1కి 86 రూపాయల 49 పైసలు. ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత ఘోరంగా రూపీ పడిపోవడం అనేది ఫస్ట్ టైం. అట్లాగే బడ్జెట్ రాబోతుంది. ఆ బడ్జెట్కి
ఆ బడ్జెట్ లో అంత అనుకూలంగా ఏముండదు అన్న ఒక అంటే నిరాశజనకమైన అభిప్రాయాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఈ కారణాలన్నిటితో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కానీ అమెరికా స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా టెక్ స్టాక్స్ అంటారు. టెక్ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా గాని, ఇటు యూరోప్‌లో గాని. దీనికి ప్రధాన కారణం డీప్ సీక్ అనే ఒక కంపెనీ. ఇది డీప్ సీక్ అనేది ఏంది? దానివల్ల అమెరికన్ కంపెనీలు ఎందుకు పడిపోయాయి అనేది ప్రధానంగా మన టాపిక్. దీనికి డీప్ సీక్ అనేది చైనా కంపెనీ. చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా బైదు అని, టెన్సెట్ అని, అలీబాబా అని, సెన్స్ టైమ్ అని, 4 పారాడైమ్ అని, ఇటువా టెక్నాలజీ అని ఇలాగా చైనాలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. అందులో డీప్ సీక్ అనేది ఈ చాట్ జీపీటీ మనకు పాపులర్. మనకి ఇప్పటివరకు నేను వాడేదైతే దాదాపు 5-6 వాడుతున్నాను. అందులో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళది చాట్ జీపీటీ, జెమినీ గూగుల్ వాళ్ళది జెమినై ఏఐ, తర్వాత కోపైలట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, క్లాడ్ ఏఐ అంటారు. క్లాడ్ వచ్చి ఒకప్పుడు చాట్ జీపీటీలో పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి పెట్టారు. అదొకటి. ఇంకొకటి పెర్ప్లెక్సిటీ. ఈ 5 నేను రెగ్యులర్గా వాడుతుంటాను. అంటే ఇది జనరేటివ్ ఏఐ అంటారు. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఇమీడియట్గా ఆన్సర్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మనం ప్రశ్న అడిగామనుకో, దీన్ని ప్రాంప్టింగ్ అంటారు, ప్రశ్న అడగడానికి. ఇది అడగగానే మనకి సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఉమెన్ మీద అటాక్స్ ఇండియాలో, స్త్రీల మీద హింస ఇండియాలో ఎలా ఉంది, నాకు ఒక 2000 వర్డ్ ఆర్టికల్ రాయమంటే అది నీట్గా రాసి ఇచ్చేస్తుంది. ఇలాగా ఇంకా కోడ్ ఇది సింప్లిఫై చేసి చెప్తున్నా. ఒక పొయం కావాలి మనకి, పొయం ఇస్తుంది. దాన్ని ఏదన్నా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఏమంటే ఇస్తుంది. ఇవన్నీ ఈ చాట్ జీపీటీలు చేస్తుంటాయి. సో అదే మెథడ్లో ఈ డీప్ సీక్ అనేది చైనా మోడల్ నుంచి వచ్చింది. ఫస్ట్ టైం 20వ తేదీ రిలీజ్ చేశారు. ఇది R1 మోడల్ అని ఇప్పుడు అంటారు అనమాట ఈ డీప్ సీక్ వాళ్ళది. ఈ డీప్ సీక్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్లో వీళ్ళు 2016లో లయాంగ్ వెంగ్ఫంగ్ అనే ఒక 40 ఏళ్ల చైనా ఇతను ప్రైవేట్ పెట్టుబడిదారుడు. ఇతను ఒక హెడ్జ్ ఫండ్ అంటారు. మామూలుగా ఇతను వ్యాపారం ఏంటంటే ఇతను హైలీ బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఇతను దాని ఏమంటారు అంటే ఇన్ఫర్మేషను ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చదివాడు. ఇతను 2016లో కంపెనీ పెట్టాడు, హై ఫ్లైయర్ కంపెనీ పేరు. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే ట్రేడ్ మార్కెట్లో అల్గోరిథమ్స్ని స్టడీ చేసి, అల్గోరిథమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ట్రేడింగ్లో పెట్టడం అనేది ప్రధానం దీని బిజినెస్ మోడల్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే చైనాలో ఉండే యూనివర్సిటీలో ఉండే కొంతమంది కుర్రవాళ్ళని, మ్యాథమెటిషియన్స్ కుర్రవాళ్ళని, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఈ ఏఐ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు. అది 2023లో 2016 నుంచి రీసెర్చ్ జరుగుతుంది. 2023లో ఈ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు, LLMs అంటారు అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేసిక్గా ఎలా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే, మన ప్రపంచంలో ఉన్న డేటా అంతా దాన్ని ఎక్కిస్తారు దాంట్లోకి. దానికి అల్గోరిథమ్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాని తర్వాత వెబ్తో కూడా అనుసంధానించి, ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అడగాలి మనం, ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పుకున్నాం జగన్కి సుప్రీంకోర్టులో కేసు, ఆ కేసు గురించి అడిగామనుకో, అది ఇమీడియట్గా నెట్లో ఉండే సమాచారాన్ని అంతా సెకండ్స్లో గ్రహించి దాన్ని ఆర్గనైజ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ అడగచ్చు. ఇలాగా ఇవి చేస్తుంటాయి. ఇది ఈ డీప్ సీక్ అనేది ఇదే మోడల్లో వచ్చేసింది అన్నమాట.